దక్షిణాది రాష్ట్రాలపైన కేంద్రం వివక్ష చేస్తుందనేటువంటి సీఎం కామెంట్ చేశారు. మీరు కూడా అనుకుంటారంటే ఏ రకంగా వివక్ష ఉంది దక్షిణాది రాష్ట్రాలపైన కేంద్రం? మీరు ప్రతి విషయంలో కూడా మీరు చూడండి, ఇప్పుడు కాదు కాకుండా 10 సంవత్సరాలుగా మరీ ముఖ్యంగా కక్ష కట్టినట్టు. ఎందుకంటే బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా 5-6 సీట్ల కంటే మించలేవు. మేము ₹1 మా రాష్ట్రానికి వెళ్ళి ఆదాయం కేంద్రానికి ఇస్తే వాళ్ళు 42 పైసలు మాకు ఇస్తున్నాం. యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాలు చూడండి ఎంత వస్తున్నాయి వాళ్ళకు. మీకు సంబంధించిన RRR రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి చూడండి 2018 అనౌన్స్ చేసి ఇప్పటికి క్యాబినెట్ పెట్టుకుంటా నిన్న కిషన్ రెడ్డి గారు క్యాబినెట్లో పెట్టాలని మాట్లాడుతున్నాడు. ప్లస్ ముఖ్యంగా డీలిమిటేషన్లో దీని మీద కుట్రనాడు ఇందులో సీట్లు తగ్గవు అని అమిత్ షా గారు ఎప్పుడైనా కేరళలో చెప్పిండో తగ్గవు అని చెప్పినట్టు అర్థమైంది. ఏదో జరుగుతున్నట్టు మాకు అనుమానం కాబట్టి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేస్తున్నాం. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ గారు కూడా సౌత్ ఇండియాకి సపోర్ట్ ఇస్తారని పార్లమెంట్లో దీన్ని లేవనెత్తారని చెప్పాను. ఇప్పటికే స్టాలిన్ గారితో పాటు మా ముఖ్యమంత్రి గారు కూడా దక్షిణాది రాష్ట్రాల అన్ని పార్టీ లీడర్లతో సంప్రదింపులు నడుస్తున్నాయి. 1700 కోట్ల సోలార్ ప్రాజెక్టు ఆంధ్రాకు తరలిపోయిందంటూ కేటీఆర్ మాట్లాడారు. కేటీఆర్ గురించి మాట్లాడితే కేసీఆర్ పోయి రోజా ఇంట్లో రొయ్యల బిర్యానీ తిని రాయలసీమ రతనాలసీమ చేస్తుందని చెప్పి శ్రీశైలాన్ని నీళ్ళని జగన్కి అప్పచెప్తే మా నల్గొండలో ఖమ్మంలో ఇవాళ మా రివ్యూ చేసుకుంటే తాగడానికి నీళ్ళు మార్చిలో జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన బిజినెస్ పార్ట్నర్షిప్ పెట్టుకొని పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి అనుమతి ఇచ్చి కేఆర్ఎంబి మీటింగ్ ఉంటే టెండర్లు ఉన్నాయని చెప్పి 10వ తారీఖు కేఆర్ఎంబి మీటింగ్ ఉండే 20 తర్వాత పెట్టుకోండి అన్నాడు కేసీఆర్. ఎన్ని రికార్డులు చూసుకోండి. మా జిల్లా ప్రాజెక్ట్ మేము ప్రతిదీ ఫాలో చేస్తాం. ఎందుకు చెప్పిందంటే 10వ తారీఖు టెండర్లు అయిపోయి ఆయన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మచ్చుమర్రి పనులు మొదలు పెట్టుకున్నాడు. పూర్తి అయ్యి రోజు 10 TMS లెక్క ఇవాళ శ్రీశైలం సాగర్ ఖాళీ చేసిండ్రు. మా నల్గొండ ఖమ్మం ప్రజల మహబూబ్నగర్ అందుకనే కదా ఎన్నికల్లో 36 సీట్లలో 33 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. ఈ 3 జిల్లాల్లో 36 సీట్లు ఉన్నాయి. 14 మహబూబ్నగర్, 12 నల్గొండ, 26 10 ఖమ్మం, 36 3 టీఆర్ఎస్ వచ్చింది. దక్షిణ తెలంగాణని ఎండబెట్టావు కాబట్టి నీకు ఆ రిజల్ట్ వచ్చింది. మన పార్లమెంట్ స్థానాల్లో డిపాజిట్లు పోయినాయి మీకు. అందుకనే కేసీఆర్కు తెలంగాణ గురించి కేటీఆర్కు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదు. మీరు ఆంధ్ర వాళ్ళకు దోషిపెట్టి 4-5 లక్షల కోట్ల మిషన్ భగీరథ కాళేశ్వర కాంట్రాక్ట్ల లిస్టు తీయండి. ఆ లిస్టులో చూస్తే అర్థమవుతుంది కదా. దోషిపెట్టింది వాళ్ళు, సోలార్ ప్లాంట్ అని కాదు, అన్నీ దోషిపెట్టింది వాళ్ళే, తెలంగాణ నాశనం చేసింది వాళ్ళే. ఇవాళ ఒక్కరోజే 11,600 కోట్లతోని వాళ్ళు పోల్ట్రీ ఫామ్లలో స్కూల్ నడిపిస్తే రెసిడెన్షియల్ స్కూల్స్. మేము ఏసీ స్కూళ్ళల్లో క్రికెట్ స్టేడియం అన్ని స్పోర్ట్స్తో స్టేడియం కలిపి 25 ఎకరాలలో 1 ఇయర్ లోపే పూర్తి చేసే విధంగా అలాంటి ఆలోచన ఎవరికైనా వస్తుందా? అది ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్కే సాధ్యం. అందుకని కేటీఆర్ గురించి మాట్లాడేందుకు రేపు అసెంబ్లీకి కేసీఆర్ వస్తుంటుంది కదా. అప్పుడు అది కేసీఆర్ ఏం చేసి 15 నెలల ఈ 15 నెలలు మేమేం చేసినాం. అంతకుముందు సాగర్ డ్యామ్ ఎవరు కట్టిండ్రు, శ్రీశైలం ఎవరు కట్టిండ్రు, శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టిండ్రు, కల్వకుర్తి ఎవరు కట్టిండ్రు, ఇవన్నీ లెక్కలు తెలుస్తాం. ఆయన వస్తాడా ఆడా డౌటు రావాలని వస్తానని పార్టీ నాయకులతో చీల్చి చెండాడుతా కాంగ్రెస్ పార్టీని ఎండగడతానటువంటి కూడా ఒకసారి అన్నారు. రేపు వస్తున్నా అసలు చీల్చి చెండాడితే నేను 9 గంటలకే పోయి కూర్చున్నా. ఉట్టి మాటలే అని వచ్చి మమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేదు. ఎందుకంటే ఆయన తెలంగాణ వాది కాదు, తెలంగాణ కోసం కొట్లాడలే. తెలంగాణ కోసం కొట్లాడి త్యాగం చేసింది పిల్లల ప్రాణాలు, సకల జనులు. నాలాంటి వారు మంత్రి పదవి వదిలిపెట్టుకున్నాం. ఆయన ఇవాళ రాజీనామా చేస్తే తెల్లారే నామినేషను. ఆ తెల్లారి ఆందోళన దగ్గర డబ్బులు వసూలు చేయాలి. మేము అట్లా కాదు, సొంత నాయకురాలను ఎదురించినాం. పిల్లలు చచ్చిపోతున్నాం ప్రకటించి వెనుకకు పోయి శ్రీకృష్ణ కమిటీ అంటే మా పిల్లల ప్రాణాలు పోతున్నాయి మేడం అని ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ 0 అయినా సరే తెలంగాణ తెచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ పోరాటం, సకల జనుల సమ్మె, అమరులైన మా పిల్లల ప్రజలని చూసి చెలించిపోయి సోనియా గాంధీ ఆంధ్రాలో పార్టీ పైన తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ లాలకు పైసా వాటా లేదు. తర్వాత దళితులు ముఖ్యమంత్రి చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని దొంగ మాటలు చెప్పి వచ్చింది తప్ప రేపు అసెంబ్లీకి రమ్మని చెప్పి చూసుకుందాం. చివరిగా ఎమ్మెల్సీల విషయంలో ఏం జరగబోతోంది, ఎవరి పేర్లు ఉండబోతుంది? సామాజిక పార్టీ హైకమాండ్, నేనేమైనా ఏఐసీసీ ప్రెసిడెంట్నా? ఇది కేంద్రం వివక్ష చూపిస్తూ ఉంది దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ నుంచి ఈ జిఎస్టీ రూపంలో కావచ్చు కానీ ₹1 వెళ్తే 42 పైసలు కూడా తెలంగాణకు కేటాయించలేనటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్తా ఉన్నారు. దాంతోపాటు కేటీఆర్ చేసినటువంటి స్టేట్మెంట్ 1700 కోట్ల సోలార్ ప్రాజెక్టు ఆంధ్రాకు తరలిపోయింది అనేటువంటిది అయితే స్టేట్మెంట్ చేస్తారో దానిపైన ఆయన ఖండించే ప్రయత్నం చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నటువంటి సందర్భాలపైన కూడా
కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి మాట్లాడారు. గతంలోనే వెయిట్ చేశాను 9 గంటలకు, ఈసారి కూడా కావాలంటే వెయిట్ చేస్తాను, కేసీఆర్ వస్తా అంటే వచ్చిన తర్వాత నిజానిజాలు బయటపడతాయన్నటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.